ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సరే పద. చాయ్ తాగినావా అని తాగిండ్రా. బీపీ గోలు వేసుకున్నావా లేదా? ఇంకో వేసుకునే షాయ్ తాగిన. నువ్వు షాయ్ తాగినా లేదా? మరి తాగే వస్తాను. అత్తమ్మా అత్తమ్మా ఏం కూర వండమంటావు? ఏం కూర వండాలంటావింది? ఫ్రిడ్జ్ లో కాకరకాయలున్నాయి కదా, వండుపో. కాకరకాయ కూరనా? అరే తెలిసే చెప్తానవేంద్రా నువ్వు. అది కాకరకాయ కూర తింటదా? తిననే తినదాయే, మళ్ళీ కాకరకాయ అండు అంటావు. మొన్న మార్కెట్ పోయినప్పుడు అవే మంచిగా ఉన్నాయి, అందుకే తీసుకొచ్చిన. ఏం కాదు, ఇవాళ ఒక్కరోజు. అది కాకరకాయ కూర తిననే తినది. కాకరకాయ కూర అండి నడ సగం కడుపుకే తింటది. సప్న, మా కాకరకాయ కూర అండి నువ్వు పొడుగుడ్ల కూర అనుకో బిడ్డ. సరే అత్తమ్మా. ఎందుకురా అది తినదని తెలిసి అండు అంటావు? అరే తింటేనే కదా అలవాటు అయ్యేది, ఇంకెప్పుడు తింటా చెప్పు. అది మన ఇంటికి వచ్చినాక మన భయానికి ఆయన తొక్క పూట తింటాంది. దాని అవ్వగారి ఇంటికాడ మొత్తానికే తినదట. వాళ్ళ అవ్వ మొన్న చెప్పింది నాకు. ఏదో తిన్నదని సపడేకుండక ఇదంటూ అదని. మంచిగున్నరే మీ ఇద్దరు అత్త కోడలు. దాన్నంటే నీ కోపం వస్తుంది, నిన్నంటే దానికి కోపం వస్తుంది. అరే అందరోళ్ళే కాదురా నా కోడలు, అన్నీ చూసుకుంటా మెదులుతుంది. అందుకే దాన్ని ఒక్క మాట అంటే నాకు కోపం వస్తుంది. గంతేనే, రోజు రోజుకు నీ కొడుకు కన్నా కోడలే ఎక్కువైతుంది. ఇద్దరు ఒక్కటేరా, గట్లెందుకు మాట్లాడతావు? అత్తమ్మా, అగో రాజ్కుమారు. ఏం చేస్తారు అత్తమ్మ? ఏం లేదు బిడ్డ, కూర్చో. నాయనా మంచిదే. కౌలు పైసలు ఇద్దామని వచ్చిన. అల్లుడు, ఈసారి పంట మంచిగా వండిందా? మీ అల్లనికి ఏందే మస్తు పంట వచ్చింది. మొన్న చిన్నమామ వచ్చినప్పుడు తాళాలకు పోయినాం కదా, తొవ్వంట వంగ చూసిన, మస్తు వడ్లు వచ్చినాయి. దేవుని దయ వల్ల బాగానే వెళ్ళినాయి బావా. ఈసారి అంతా మంచిగానే ఉంది. సప్న, ఇగో రాజ్కుమార్ అన్న వచ్చింది, కొన్ని నీళ్ళే. అవు అల్లుడు, మీది మరి లెవెల్ చేయించినావు కదా, ఖర్చు ఏ పాట వచ్చింది? 6,000 అయినాయి అత్తమ్మ. మరి ఆ పైసలు ఆపుకొని మిగతా పైసలు అప్ప చెప్తే అయిపో కదా. ఎందుకు తీయత్తమ్మ? ఎన్ని రోజుల నుంచో మీ భూమి వేసుకుంటా బతకబడుతుంది. ఉండనీతి మాట మర్యాద మంచిగా ఉంటాయి, పైసలు ఉన్నది. గట్లుంటదా బిడ్డ? మీరు కౌలు చేసుకొని బతికేటోళ్ళు, గట్లుంటదా? దేని లెక్క దానికే ఉండాలి. ఏమైందే? అయిపో కదా. అద్దు, ఇప్పుడు నువ్వు ఎట్లైనా కౌలుకే చేయబడుతుంది. అంత మంచిదేనా? మంచిదేరా. చాయ్ ఏ అద్దు బావా, నేను పోతా, కొంచెం పని ఉన్నది. ఏమైతే తాగిపోరాదు. పోతా, మళ్ళా వేరే కాడికి పోవాలి, వాళ్ళకు కూడా పైసలు ఇవ్వాలి. పోయేస్తా. సరే బిడ్డ, పోతా. సప్న, ఇగో ఈ పైసలు దాచిపెట్టు బిడ్డ. నేను ఉన్నా కదని నాకిత్తేందే? ఎప్పుడు నన్ను కాదని కోడలికి ఇస్తావు? నీకు ఇచ్చింది అనుకో, ఈడ ఖర్చు ఉన్నది ఆడ ఖర్చు ఉందని ఆయనతో ముళ్ళిప్పుతావు. అదే కోడలికి ఇచ్చింది అనుకో, ఏడెట్లా ఖర్చు పెట్టాలి, ఏడెక్కడ పొదుపు చేయాలని దానికి తెలుసు. అందుకే దానికి ఇస్తా. నీకేమైనా ఖర్చు ఉంటే చెప్పురా, నేను పైసలు ఇస్తా కదా అక్కరకు నీకు. అమ్మా నాకు కొంచెం పని ఉంది, నేను ఊళ్ళోకి వెళ్తా. అయ్యో, అన్నమేనాక తినిపోతా అయిపోగాదురా. చెప్పనే అత్తనే.
సప్న అత్తమ్మ నేను కూడా ముత్యమన్న ఇంటి దాకా పోయేత్తనే. అన్న నిన్న కోత అయిపోదు అత్తమ్మ. నువ్వు బువ్వకూర అనుకో, నేను అత్త చెప్పానే. సరే నేను వంట చేస్తామా. సరే అన్నా. ఓ ముత్యమన్నా ఉన్నవానే? అవునా ఉన్నా. ఏం చేస్తాను అన్న, తిన్నావా? ఇప్పుడే తిన్నా. వదిన ఏం కూర చేసింది? పప్షాలు. మరి వదిన లేదా, కనబడతలేదు? ఇప్పుడే ఎవరి ఇంటికి పోయింది. ఏది సీళ్ళకి ఇట్లా వచ్చినావు మరి? చిన్న పని ఉండనే, మాట్లాడదామని వచ్చింది. చెప్తానే అన్న, కూసో. అన్న నీకు తెలిసిన ముచ్చట్నేనాయే. మాకు 4 ఎకరాలంతా భూమి ఉండే, దాన్ని కౌలుకి ఇత్తిమి. కౌలు పైసలు వచ్చినాయి. ఎవరికన్నా మిత్తికిద్దామని నిన్ను అడుగుదామని వచ్చిన. మిత్తికి ఇవ్వాలి. ఎవరైనా మంచోళ్ళు ఉంటే చెప్పు, ఇద్దాం. చెల్లె, నీకు అంటే కోపంగానే కొడుకు కోడలను ఇంట్లో కూర్చుండబెట్టి కౌలుకి ఎవరు తీకు ఏమవుతుంది? కౌలుకి ఇస్తే అదే మనం సొంతం చేసుకుంటే పట్టాని పైసలు వస్తాయి. కొద్ది పైసలు వస్తాయి. ఇప్పుడు అట్లకు అలానే కూర్చుండబెట్టి సాస్తున్నావు, కౌలుకి ఇస్తాను, మందిని బతికిస్తాను. ఎందుకు అట్లా? అరే బిజీ చేసుకుంటే ఏమవుతుంది? కొడుకు చెప్తే కొడుకుంటే కోడలు ఉండే గాంధీ చేసుకోవట్లేదా? ఉన్నప్పుడు కౌలుకి ఇస్తే ఎట్లా బతుకుతారే? అన్న నా కొడుక చదువుకున్నాడు, ఆయనకి వ్యవసాయం గురించి తెలియదు. కోడల నీడ పట్టుకే ఉంటుందని లగ్గంలోనే ఒప్పుకుంటుంది. ఇప్పుడు దాన్ని ఎండ పనికి పంపిస్తే ఏమనుకుంటారు చెప్పు? నాకా సాతనైతే లేకపాయే. ఇక భూమి అట్టుకుంటే ఏమవుతుందని కౌలుకి ఇచ్చినావు. కౌలుకి ఇస్తేనే ₹1,00,000 వచ్చాయి. నువ్వు సొంతం చేసుకుంటే ఎన్ని పైసలు వస్తాయి? లక్షలు రావా? ఓ కోడలు గౌరవంగా చూసుకొని కూర్చుండబెట్టి కొడుకు కోడలు చెప్తాను. ఇదేనా తెలివి? లేని వాళ్ళేమో కౌలుకు పట్టుకొని చేసుకుంటే ఉన్న వాళ్ళేమో మనకి ఇచ్చుడా? ఏమవుతుంది మనకి ఇస్తే? సొంతం చేసుకోవాలి. కానీ ఏంటి అన్న గట్లా మాట్లాడతాను? నా కోడలికి వ్యవసాయం పని తెలియదు కావచ్చు, కానీ ఇంట్లో పని మంచి ఎగురం కొద్దీ అన్నీ చేసుకొస్తుంది. నన్ను మంచిగా చూసుకుంటుంది అన్న. ఇంట్లో కూడా మంచిగా మెదులుతుంది. మెదులుతుంది మంచిగానే మెదులుతుంది. మంచిగా మెదిలినట్టు మెదులుకుంటా నేను దగ్గర వేసుకొని ఉన్నదంతా రాయించుకొని మొగని పట్టుకొని అవగారి ఇక్కడ పడుతుంది. అప్పుడు నీ బతికేమైందో చూడు, ఆగం అవుతుంది. ఇవన్నీ తెలవక వాళ్ళు ఆడిచ్చినట్టు నువ్వు ఆడుతాను. సరేనా? ఏ నా కోడలు గసంటిది కాదన్నా. అందరూ ఉండదు, మంచిగా మెదులుతుంది, నన్ను మంచిగా చూసుకుంటుంది. నువ్వు 2-3 సార్లు మా ఇంటికి వచ్చినప్పుడు చూసినావు కాదే అన్న నా కోడలు ఎంత మంచిదో. అయ్యో మా సూచన ఎందుకు చూడలేదు? నీతోని మంచిగా ఉన్నాడు నటిస్తుంది. నటించి ఉన్నదంతా రాపించుకొని మోహన్ పట్టుకొని అవరింటికి వద్దాట. ఉండదట ఈడ. వాళ్ళ నోట్లే వీళ్ళ నోట్లే పడితే నా చెవులో పడ్డది. నీ కోడలు మనసులో లేని ఈ మాట బయటకి ఎట్లా వచ్చింది? అందుకే నాకు వినబడ్డది, నేను చెప్తున్నా. మీది చూడా నీతో మంచిగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. ఎందుకంటే దగ్గర చేయించుకొని ఉండదంతా రాయించుకొని పోవాలని. లోన లోటారం పైన పటారం. లోపలి విషయం నీకు తెలుసా? అన్నా నువ్వు చెప్పేది నాకేం నమ్మబుద్ధి అవుతలేదా అన్న. నువ్వెందుకు నమ్ముతావే? నీ కళ్ళని నువ్వు చూసినప్పుడు నమ్ము. అప్పుడు మేము చెప్పేది నీకు నమ్మబుద్ధి కాదు, నువ్వు నమ్మవు. సరే కానీ మీ ఇంట్లో ముచ్చట నాకెందుకే? ఆ పైసలు నాకు రేపు పొద్దుగాల వచ్చి కాగితం పెట్టుకుంటా. నాకే అవసరం ఉన్నాయి, పైసలు ఇచ్చిపో. ఇగో అన్న 50,000. అల్లునికి బండి పెడతానని చెప్పిన, బండి కొనియాలి, అందుకే అవసరం ఉన్నాయి, తీసుకుంటానా. రేపు వచ్చి కాగితం పెట్టుకుంటా పో. సరే అన్న. స్వప్న ఆ కొన్ని నీళ్ళు తీసుకురా. తెత్తన్నా. అమ్మ లేదా అని? అత్తమ్మ ముత్యం బాబు దగ్గరికి పోయింది. స్వప్న ఆ ఈ మధ్యలో అమ్మ దగ్గర బాగా మార్కులు కొట్టిస్తున్నాయింది. మార్కులు కొట్టేసేది ఏమున్నది? నేను మా ఇంటికాడ ఎట్లుండేదాన్నో ఇక్కడ అట్లనే ఉంటానా. నాకు మా అమ్మ ఎట్లనో అత్తమ్మ కూడా అట్లనే. అంతేనే, రాను రాను మొత్తం నన్ను పట్టించుకోకుండా అమ్మనే పట్టించుకునేటట్టున్నావు కదా. ఇక మేమిద్దరం మంచిగా ఉంటానమనే నీకు కుళ్ళు.
నాకెందుకుంటది కుళ్ళు? మీరు అట్లా ఉండడమే నాకు కావాలి. ఇప్పటికిట్లా ఉండండి. స్వప్న, అత్తమ్మ ఏమైంది ఇంకా కూర్చున్నావు? రా అన్నలేదు. ఏం మాట్లాడుకుంటారా స్వప్న? అది అత్తమ్మ, అది ఆయనే అన్నం తినలేదు కదా అత్తమ్మ, అన్నం తిందురా అని పిలుస్తాన్న అంతే. ఇంకా తినలేదారా నువ్వు? తినలే అమ్మా, ఇప్పుడే వచ్చిన. అత్తమ్మ నువ్వు కూడా తినలే కదా, మీ ఇద్దరికి అన్నం పెడతా రారి తిందుదా. ఏమైందమ్మా? పా అన్నం తిందప్పా. పారా తిందాంపా. అత్తమ్మ, అత్తమ్మ, ఆ అత్తమ్మ బీర్వల పైసలు కనబడతలేవు. నువ్వు గిట్ల తీసినావా? నేనే తీసిన. నువ్వే తీసినావా? తీసేటప్పుడు ఒక మాట చెప్తే అయిపోవు కదా అత్తమ్మ. అలా నేనే కదా పైసలు పెట్టింది. ఇప్పుడు పోయి చూస్తే కనవల్లే. మస్తు భయమైంది అత్తమ్మ నాకు. నా పైసలు నేను తీసుకోవడానికి నిన్నేంది అడిగేది? ఏందమ్మా గట్లా మాట్లాడుతున్నావు? ఉన్నదే మాట్లాడతానా. ఈ కాడ నుంచి నీకేం అవసరం ఉన్నా నన్నే అడుగు, దానికేం అవసరం ఉన్నా నేనే చూసుకుంటా. ఎవరు ఎంతలు ఉండాలనో అంతలు ఉంటే మంచిది. ఇయాడ్స్ ఉంది, బీరో తాళాలు కూడా నా దగ్గరనే ఉంటాయి. సప్న, బీరో తాళం కూడా నాకే ఇయ్యి. అగో ఎన్నెళ్ళైంది కొత్త మాట్లాడుతున్నావు ఏందే? కొత్త కొత్త ముచ్చట్లు తెలిసినప్పుడు మాటలు కూడా కొత్తగానే వస్తాయిరా. చెప్తాను కదా, ఈ కాడ నుంచి ఎవరు ఎంతలు ఉండాలనో అంతలు ఉంటే మంచిది. ఇంటి తాళం నా దగ్గరనే ఉంటది. ఎవరికి ఏం కావాలన్నా నేనే చూసుకుంటా. నన్నే అడుగుర్రి, ఇచ్చేటి అయినా కట్టేటి అయినా అన్ని నేనే చూసుకుంటా. నువ్వు ఇంత పొద్దుగానే బీరువెందుకు తీసినవే? నీకేం పనిలేదా? అయ్యో అది కాదత్తమ్మ, రాత్రి మా అమ్మ ఫోన్ చేసింది. వాళ్ళకు అత్యవసరంగా ఒక 20,000 అవసరం పడ్డాయట. మిమ్మల్ని అడిగి వాళ్ళకి పైసలు ఇద్దామనే బీరువా కాడికి పోయి పైసలు చూసిన. అవి కనబడకపోయేసరికి నాకు భయమైంది అత్తమ్మ. అందుకే మిమ్మల్ని పిలిచిన. నన్ను అడగలేదు, బీరువా కాడికి పోయి పైసలు తీసుకుందామని చూసినావా? అయ్యో మిమ్మల్ని అడగకుండా పైసలు నేనెందుకు తీసుకుంటా అత్తమ్మ? మిమ్మల్ని అడిగినాకనే ఇద్దాం అనుకున్నా. కొడుకు కూడా అందుకే రెడీ అయ్యిండు అమ్మోళ్ళ ఇంటికి పోవడానికి. పోవు లేదు, పైసలు ఇచ్చులేదు. వాళ్ళని వేరే కాడ చూసుకోమను. ఆ పైసలు ఇచ్చులేదు. ఏందే అమ్మా గట్లా మాట్లాడుతున్నావు? ఏదైనా అవసరం ఉంటే అడుగుండి వదిన అని మా అత్తగారు వాళ్ళతో నువ్వే చెప్పి ఇప్పుడు గిట్లా మాట్లాడుతున్నావు. ఏమన్నా ఆలోచన ఉందా? మనుషులు మారినప్పుడు నేను కూడా మారతా. మనుషులు ఎప్పుడు ఒక్క లెక్క ఉంటారా? ఉండరు. ఎవరి మనసులో ఏమున్నదో వాళ్ళకు తగ్గట్టు నేను మెదులుతానా. చెప్తానా కదా, పోవు లేదు, ఇచ్చు లేదు. అరే శ్రీకాంత్, మనుషులు ఎప్పుడు ఒక్క లెక్క ఉండర్రా. ఎవరి మనసులా ఏమున్నదో వాళ్ళ మార్పుకు తగ్గట్టు నేను కూడా మారినా. నీకేం తెలియదు, నోరు మూసుకొని ఉండు. ఇయర్స్ ఉంది, ఈ ఇంట్లోకి ఇట్లనే ఉంటది. నాకు చెప్పంది ఏం చెయ్యద్దు, ఏం పని ముట్టద్దు. అర్థమవుతుందా? అమ్మా ఏమైంది? చెప్తాను కదరా, ఈ ఇంట్లో నేను చెప్పినట్టే నడవాలి. ఇయర్స్ ఉంది, పోయి బట్టలు మార్చుకోపో. ఎటు పోవు లేదు. నేను చెప్పేది వినే ఒకసారి. చెప్పుడద్దు, నేను ఈడద్దు, పో. నీకేందే బొట్టు పెట్టి చెప్పానా? నడు లోపలికి. పైసలు పట్టుకపోయి అవ్వగారికి ఇస్తుందట. ఇదంతా నేనిచ్చిన అలసే. నన్ను అడగకుండా అవ్వగారికి పైసలు ఇస్తుందట. ఎటు పోతానవే? నేను అత్తమ్మ ఈ లావణ్య అక్కల ఇంటి దాకా పోయేత్తా. ఎటు పోవు లేదు, చక్కగా ఇంట్లోకి నాడు. అయ్యో ఏందత్తమ్మ గట్ల అంటాను? ఇంట్లో పనంతా అయిపోయింది. లావణ్య అక్కతోటి కొంచెం పని ఉన్నది, అందుకే పోతున్నా. చెప్తాను కదా, ఈ కాడ నుంచి ఎవరి ఇళ్లలో పొట్టుపోయి ముచ్చట్లు బంద్ చేయి.
ఏ ముచ్చట్లేదు ఏం లేదు, మనకే బొచ్చడు పని ఉంటది. నేను పనంతా చేసుకునే పోతాను అత్తమ్మ, ఇంట్లో ఏం పని లేదు. చెప్తానా కదా, చెప్తాంటే అర్థమైతలేదా? నేను చెప్పేది ఇంట్లో పని గురించి కాదు, ముందు ముందు నువ్వు చేసే పనుల గురించి మాట్లాడతానా. ముందు ముందు నేను చేసే పనులా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థమైతలేదు అత్తమ్మ. మనకు 4 ఎకరాలంత భూమి ఉన్నది కదా, అది ఇన్ని రోజులు కౌలుకి ఇచ్చిన చేసుకోమని. ఇప్పుడు ఆ కౌలు బంద్ చేసిన, ఆ భూమి మీరే చేయాలి వ్యవసాయం. అరే ఎటు వేండు, వాని విలు, వానికి కూడా చెప్తా. అరే శ్రీకాంత్, ఆయన లేడత్తమ్మ, ఊళ్ళకు వేయండు. అయినా రాని పని చెయ్యనంటే ఎట్లా చేస్తారు అత్తమ్మ? ఈ వ్యవసాయం పని నాకు రాదని నీకు పెళ్లికి ముందే చెప్పారు కదా అత్తమ్మ, ఇప్పుడు చెయ్యనంటే ఎట్లా చేస్తా? ఎందుకు రాదే, చేత్తా అదే అత్తది. రానన్న పని రాజా పని. నీ లెక్కన అందరు తినుకుంటూ ఇంట్లో కూర్చుంటారా? పనికి పోవుడే. అగో పని రాదంటే కూడా షర్తుగా పో అంటే ఎట్లా చేస్తారు అత్తమ్మ? అగో తోటలు వేసుకుంటలేరానే, నువ్వే చేస్తానవా? గిట్లా తినుకుంటూ అందరు గిట్లనే నీ లెక్క ఇంట్లో అంటారా? కౌలుకిస్తే ఏం మిగులుతుంది? అదే మనం అంగవాడి కట్టం చేసుకుంటే 4 రూపాయలు మిగులుతాయి. ఏం మాట్లాడకిగా, నడు పనికి. అత్తమ్మ, నాకు చేయొచ్చిన పని నువ్వు ఎంతనన్నా చెప్పు, నేను చేస్తా. కానీ చెయ్యరని పని చెయ్యనంటే నాకు చేసుడు రాదు, నేను చెయ్య. నువ్వు ఎన్నిసార్లు అడిగినా కూడా నా సమాధానం ఇదే, నాకు రాదు. నీకెవరు చెప్తాందే అత్తకు మర్రవాడి మాట్లాడమని? ఎవరెందుకు చెప్తారు అత్తమ్మ? నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టే నేను మాట్లాడతానా? అవునా? చెప్తారు. అవునా? అయితే గా నలుగుట్లకు వా, మెప్పిత్తు. నేనెందుకు అత్తమ్మా? నేను తప్పు చేసిన 4 గుట్లకు రావడానికి? నేను ఏడికి రాను, నీ కొడుకొచ్చినాక మాట్లాడేదని మాట్లాడితే. ఈ మాటలే ఆ 4 గుట్ల మాట్లాడుతూ పాయే. గిట్లనే తినుకుంటా కూర్చుంటావా, లేకపోతే వ్యవసాయం చేస్తావా? వాళ్ళే సమాధానం చెప్తారు. వ్యవసాయం ఉన్నప్పుడు చేసుకోవద్దానే. నడు. ఏంది ఇది? వాళ్ళిద్దరు బట్టలే విండుకొని ఎండేసుకున్నది, నా బట్టలు ఎక్కడనే పెట్టింది. ఎందుకు విండలేదు ఇది మరి నాయి? సప్న, సప్న, ఆ ఏంటిదత్తమ్మా? నా బట్టలు ఎందుకు విండలేదే? మీ ఇద్దరు బట్టలే విండుకున్నావు. ఎందుకు విండాలత్తమ్మా? నేనేదో తప్పు చేసినట్టు, నేనేదో దొంగతనం చేసినట్టు 4 గుట్లకు తీసుకుపోయి నన్ను నవ్వుల పాలు చేసినావు. ఇంకా నీ బట్టలు నేను ఎందుకు విండాలత్తమ్మా? ఎందుకు విండవే? నువ్వు ఇంటి కోడలు కాదా? ఈ ఇంట్లో పనంతా ఎవరు చేస్తారే? నువ్వు చెయ్యవా? నేను విండా అంటే పిండా అత్తమ్మా, పిండా. మొన్న గిట్లనే మాటకు మాట ఎదురు మాట్లాడినావు కాబట్టి 4 గుట్ల మెప్పిస్తాను తీసుకుపోయినే. ఎందుకు మెప్పిస్తావు అత్తమ్మా? ఏమిటికి తీసుకుపోతావు? ఇన్ని రోజులు తప్పనిపియంది, ఇప్పుడే తప్పని ఎందుకు అనిపిస్తుంది? మనసులా నువ్వే ఏదో పెట్టుకున్నావు, అందుకే అట్లా మెదులుతున్నావు. నేను మంచిగానే ఉన్నా. ఏంది మిల్లు అసలు? ఏమైంది? సప్పుడు ఏమైంది? ఏంటి సప్పుడు చేసేది? ఏ లొల్లెత్తు. నేను ఎంత పని చేసినా మీ అవ్వ మెచ్చది, చేసినా చెయ్యని పేరే. అసలు మనం ఇక్కడ ఉండుడే అద్దు, పోయి మా అవ్వగారింటి కాడ బతుకుదంపా. నీ మనసులో ఉన్న మాట గిన్ని రోజులకు బయట పెట్టినవే. నీ మనసులో ఉన్న ముచ్చట గిది. ఆహా, అబ్బా, మీ అవ్వని చూసుకున్నట్టు చూసుకుంటా నువ్వు మా అత్తవు కాదు మా అమ్మ లెక్క అని మేమేమే అనుకుంటా నా చుట్టూ తిరిగి ఈ ఉన్నదంతా రాయించుకొని నా కొడుకుని తీసుకొని బయటికి పోదాం అనుకుంటావు. నాకెవ్వరు లేనట్టు దిక్కు లేనట్టు చేద్దాం అనుకున్నావు కదనే? ఏం మాట్లాడుతున్నావే? ఏమైనా తెలివి ఉందా? నేను మంచిగానే మాట్లాడతాను రా. ఇన్ని రోజుల నుంచి నీ పెళ్ళాం మనసులో ఉన్నమాట మంది నోళ్ళ నాని నా చెవుల పడ్డదిరా. అది ఏం నానింది? ఏమైంది? నీ పెళ్ళాం మనసులో ఉన్నమాట మందికి చెప్పుకున్నది, మంది నాకు చెప్పిండ్రు. ఇదంతా రాయించుకొని నన్ను నేను నుంచి దూరం చేసి ఎక్కడికన్నా తీసుకుపోయి బతుకుదాం అనుకుంటాను నీ పెళ్ళాం. ఇదంతా రాయించుకునేంది, నన్ను తీసుకపోడేంది? నీకేమన్నా అర్థమైతుందా? ఇదంతా కాదురా శ్రీకాంత్, ఇన్ని రోజుల నుంచి నేను పెట్టింది చాలు, మీరు కూకొని తిన్నది చాలు. మనకున్న 4 ఎకరాల పొలం కౌలుకి ఇచ్చినా కదా, ఈ కాడ నుంచి కౌలుకి ఇయ్యా, మీరే చెయ్యిర్రి. నేను వ్యవసాయం చేసుడేంది? నాకేమొత్తది? మాకు చేస్తుందా? గిట్లన్నందుకే 4 గుట్ల తీసుకుపోయి నన్ను నవ్వుల పాలు చేసింది మీ అవ్వ. నేనేదన్నా తప్పు చేస్తే నువ్వు వచ్చినాక చెప్తే మెప్పియకపోదువా? 4 గుట్ల తీసుకుపోయి నా ఇజ్జత్ మనం ఎందుకు తీయాలి చెప్పు ఒకసారి. నువ్వు వచ్చినాక ఇంట్లో మాట్లాడకపోదువా? బదట్లా తీసుకుపోయి ఇలువ తీసేస్తేనే మంచిగుంటదా? గట్ల చేసిందానే నేను బయటకు పోయి బతుకుదాం అంటానా. మీ అవ్వ అన్ని లేని అంటాంది. నేను లేని ఏమంటలేనే, ఉన్నే అంటానా. నీ మనసులో ఉన్న మాటలేనాయే. నా కొడుకు నా కాకుండా దూరం తీసుకుపోదామని, ఇదంతా నీ పేరు మీద రాయించుకుందామని, నా చుట్టూ మేమే అని తిరుక్కుంటా లేనిపోని ప్రేమను వలకబోసుకుంటా చేసింది కిందికే కదనే. ఇగో అత్తమ్మ, నేను ఎప్పుడూ నీతోటి మేమే అనుకుంటా మెదలలేదు, నా మనస్ఫూర్తిగా మెదిలినా. నేను నీతోటి నటించుకుంటా లేనత్తమ్మా. అసలు నేను అట్లున్నా నీతో చెప్పింది ఎవరు?
నీ మనసులో లేదే మందందరు నాతో చెప్తారానే నువ్వు చెప్పుకోందే ఎవరన్నారు చెప్పు ఇప్పుడు మందందరు అంటారా మన ముత్యమన్న కూడా అన్నాడు మన ఇంట్లో మనిషే కదా నీ పెళ్ళని చెప్పుకోంది మందందరు చెప్తారా అదే ముత్యమన్న నాతో కూడా అన్నాడే నేను గిట్లా వేసినా నీ చెప్పినట్టే నాకు కూడా 100 చెప్పిర్రే అవన్నీ నేను మనసులో పెట్టుకొని మెదిలినా నీళ్ళకి ఎగిరితపల్లే కదా ఇంటికి పెద్దదాని ఇదేనా నీ పెద్దరికం పెద్దరికం అని బాగానే మాట్లాడుతున్నావు నీ పెళ్ళాం మంచిదే నీ పెళ్ళాం నాకు మంచిగా చేసింది అన్ని జగబెట్టింది నా మాట విన్నది మరి ఆ రోజు నేను వచ్చే వరకు పెళ్ళాం మొగలు ఇద్దరు మాట్లాడుకుంటారు నన్ను చూడంగానే నీ పెళ్ళాం ఏంద్ర మాట మార్చింది లేచి నిలబడి అంత భయం భయం బిత్తిరి బిత్తిరి చూసింది నన్ను చూసి ఎందుకు మాట మారవాలరా కూసున్నది కూసున్నట్టు ఉండక లేచేందుకో దిక్కులు చూస్తాంది ఎందుకు భయపడ్డదిరా చెప్పు కొంచెమన్నా తలకైందా అని మొగుడు పిల్లలన్నాక 100 మాట్లాడుకుంటారు ఆ టైంలో నువ్వు వచ్చినావు అని భయంతోనో భక్తితోనో మర్యాద కొద్ది లేచారు అనుకోవచ్చు కానీ ఎందుకు తప్పు తీస్తున్నావు అంటే మందికి నువ్వేం చెప్పలేదానే నేనేం చెప్పలేదు అత్తమ్మా. నీ మనసులో ఏం లేదా దైవ ప్రమాణంగా నా మనసులో ఏం లేదత్తమ్మా. మా అమ్మతో ఎట్లుంటానో నేను నీతోటి కూడా గట్లనే ఉంటున్నా. మరి ఆ ముత్యమన్న ఏంది గట్ల చెప్పిండు ఒక కుటుంబం కలిసిమెలిసి మంచిగుంటే ఓర్తదానే ఈ లోకం చిచ్చు పెట్టి విడిపోవాలని చూస్తుంది మాత్రం అర్థం చేసుకోవాలి నువ్వు మంచి చెడు ఏందో తెలియదా నీకు ఎందుకు గట్ల మాట్లాడతాను మంచి చెడు నాకు తెలియదే నేను పెంచి పెద్ద చేసి ఇంత ఎత్తుని చేసినారా ముత్యమన్న చెప్పిన మాటలన్నీ నేను ఇంటికి వచ్చే వరకు మీరిద్దరు పక్క పక్కకే ఉండి మాట్లాడుకుంటారు నన్ను చూసి మీది నిల్సోని అంత భయంగా ఉండేసరికి ముత్యమన్న చెప్పిన మాటలే నిజమని దీని మీద ఆపోయినా ఇదే అన్ని అబద్ధాలు చెప్పింది అనుకున్నారా కొడుక అందుకే దీని మీద ఇన్ని రోజులు కోపం పెట్టుకున్నా అంతేగాని నాకు దీని మీద ఏం కోపం లేదురా అరే నీకు తెలియదారా ఇన్ని రోజులు దీన్ని ఎంత మంచిగా చూసుకున్నాను అది కూడా నన్ను ఎంత మంచిగా చూసుకుందో నాకు కూడా తెలుసురా కానీ ఆ ముత్యమన్న మాటలేనే దీన్ని తప్పు పట్టిన ఇదంతా కావాలనే చేసిండ్రా ఆ ముత్యమన్న మందిని చూసి ఓర్వక గివని చెప్తాడారా చెప్తారే చెప్పేటోళ్ళు 100 చెప్తారు అది మనం అర్థం చేసుకొని మెలుకోవాలి మనం ఎట్లున్నామో మనకు తెలియదా అత్తమ్మ. ఎవరో ఏదో చెప్పిరని నువ్వెట్లా నమ్మినవు చెప్పు. అరే శ్రీకాంత్ నువ్వు లేనప్పుడు కోడల మీద లొల్లి పెట్టి నలుగుట్లకు తీసుకుపోయిండ్రా పెద్ద మనుషులల్లా మాట్లాడిచ్చిండ్రా ఎంత పెద్ద తప్పు చేసిండ్రో నాకు అర్థమైందిరా కొడుక సప్న మనసులో ఏం పెట్టుకోకు బిడ్డ అర్థమైందిరా కొడుక ఈ కాడ నుంచి ఎవ్వలేం చెప్పినా నమ్మ అర్థమైంది మీరు కూడా ఎవ్వరి మాట నమ్మకూడదు మనం ఎట్లా ఎన్ని రోజులు కలిసిమెలిసి మంచిగా ఉన్నాము గట్లనే ఉందాంరా కొడుక సప్న ఏమనుకోకు బిడ్డ అదే శ్రీకాంత్ ఏమనుకోకురా సరేది ఇప్పటికైనా అర్థమైంది కదా బాండే